హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా. ఒక జార్ తీసుకొని దాంట్లోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి అండ్ వెల్లుల్లి అండ్ తర్వాత ఇలాచి, కరివేపాకు వేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేయాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. హాఫ్ కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఎప్పుడైనా కానీ సరిపోతుంది. చికెన్ మామూలుగా నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత జీలకర్ర ఆవాలు, తర్వాత ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. తర్వాత చికెన్ వేయాలి. అది చికెన్ అనేది గార్లిక్ అనేది బాగా ఎగురుతుంది, అందుకు అలా వచ్చేసింది. తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్ట్, తర్వాత కారం 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తాను అండ్ కొంచెం పసుపు అంతా కలబెట్టుకొని తర్వాత ప్యూరీ వేయాలి, కొంచెం కర్డ్ వేయాలి. ఇవి 2 వేస్తే గ్రేవీకి థిక్నెస్ వస్తుంది బాగా. ఇది మొత్తం కలిపి కొంచెం మగ్గబెట్టుకోవాలి. అంత ఆయిల్ అండ్ చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి. అలా అయితేనే బాగుంటుంది. కొంచెం వాటర్ అంటే చికెన్ మునిగేంత వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు, మరి లూజ్ అయిపోతుంది కర్రీ అనేది, గ్రేవీ రాదు. లాస్ట్కి కొంచెం చిల్లీ వేస్తే సైడ్గా తినడానికి బాగుంటుందంట. మా డాడీ చెప్పినాడు, మా డాడీ నేర్పించిన రెసిపీ కదా ఇది. కొంచెం ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి. వాటర్ వేసినాక కంప్లీట్గా ఉడికిపోవాలి. ఇప్పుడే ఇంకా లాస్ట్కి మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేయాలి. ఇది మేమైతే దీన్ని హెచ్చం అంటాము. హెచ్చం వేయాలి. ఆ మసాలాని హెచ్చం అంటారు మా సైడు. అది మొత్తం 2 మినిట్సే పెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు పెట్టుకుంటే దగ్గరకు అయిపోతుంది, గ్రేవీ అనేది రాదు. గ్రేవీ ఉంటేనే కొంచెం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది కదా. లాస్ట్కి కొంచెం చికెన్ మసాలా, మ్యాక్సిమం ఇది కూడా ఎక్కువ వేయము, కాకపోతే మా ఆయన ఏమంటాడు కొంచెం మసాలా, అందుకు వేస్తాను. లాస్ట్కి కరివేపాకు మాకు ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేయండి, ఖచ్చితంగా కొత్తిమీర ఉండాలి, నా దగ్గర లేదు అప్పుడు. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ, బాయ్.